అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనలో వేగం పెంచింది జనసేన. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాలను కేటాయించారు. తొలి విడతలో 5గురు పేర్లు ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మరో 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు మరో 11 మందిని కలిపి మొత్తం 18 పేర్లతో అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు ఆయన. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు జనసేన అధికారికంగా ప్రకటించింది. తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, పెందుర్తి నుంచి పంచకల్ల రమేష్ బాబు పోటీ చేయనున్నారు. నెల్లిమర్ల లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, నిడదవోలు నుంచి కందుల దుర్గేష్, యలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్, పి గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ, రాజోలు నుంచి దేవ వరప్రసాద్ను అభ్యర్థులుగా ప్రకటించారు. భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు బరిలోకి దిగుతున్నారు. నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు, అలాగే పోలవరం నుంచి చిర్రి బాలరాజు, తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు నుంచి యనమల భాస్కర్ రావును అభ్యర్థులుగా పోటీకి దింపింది జనసేన. మొత్తం 21 మందిలో ఇప్పటివరకు 18 మందిని ప్రకటించింది జనసేన. ఇంకా 3 నియోజకవర్గాలు పెండింగ్లో ఉన్నాయి. విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ నియోజకవర్గాలకు అభ్యర్థులను అనౌన్స్ చేయాల్సి ఉంది. మొత్తం 21 మందిలో ఇప్పటివరకు 18 మందిని ప్రకటించింది జనసేన. ఇంకా 3 నియోజకవర్గాలు పెండింగ్లో ఉన్నాయి. విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ నియోజకవర్గాలకు అభ్యర్థులను అనౌన్స్ చేయాల్సి ఉంది. కాకినాడ లోక్సభ స్థానం నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అభ్యర్థిత్వం ఇటీవలే ఖరారు చేశారు. మచిలీపట్నం ఎంపీ సీటుకు ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక్కడి నుంచి ఎంపీ బాలశౌరి మరోసారి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనను అవనిగడ్డ నుంచి అసెంబ్లీకి పోటీ చేయించే ఆలోచనలో జనసేన ఉన్నట్లు తెలుస్తోంది.